శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన దానం అనే కథను విందాం. ఈ కథ కౌముది మాసపత్రికలో ప్రచురితమైన కథ. ఇక కథలోకి వెళ్దాం. వ్యాస్కి కొద్దిగా మెలకు వస్తోంది. ఆతృతగా ఎవరో మొహంలో మొహం పెట్టి చూస్తూ, లేవండి, ఎలా ఉంది అని అడుగుతున్నారు. ఆ రూపం చాలా అస్పష్టంగా ఉంది. ఆడో మగో తెలియలేదు. కళ్ళు పూర్తిగా తెరుచుకోలేదు. తలంతా దిమ్ముగా, నెత్తిమీద ఎవరో 50 కిలోల బరువు పెట్టినట్టుగా ఉంది. ఏవండి అని పిలుస్తూ ఈసారి ఆ గొంతు చాలా మృదువుగా, శ్రావ్యంగా వినిపించింది. ఆ స్వరం ఒక స్త్రీది అని గుర్తించాడు వ్యాస్. కళ్ళు తెరవడానికి మరోసారి ప్రయత్నించాడు. పెద్ద వెలుతురు. భరించలేనట్లు కనురెప్పలు మూసుకుపోతున్నాయి. అతి కష్టం మీద కుడి చెయ్యి లేపి కళ్ళకి అడ్డు పెట్టుకున్నాడు. నెమ్మదిగా కళ్ళు తెరవండి, నేను కనపడుతున్నానా అని అడిగింది ఆ స్వరం. ఆ నిమిషంలో ఆమెను చూడాలని అతనికి చాలా అనిపించింది. కానీ శరీరం సహకరించటం లేదు. తన స్థితి తనకే అర్థం కావట్లేదు. సడన్గా కారుకి అడ్డంగా ఏదో వచ్చింది. అది జింక, మేక? ఒళ్ళంతా చుక్కలున్నాయి దానికి. దాన్ని తప్పించబోయాడు అతను. లోయ అంచున కారు. బ్రేక్ని ఎంత అదిమి పెట్టినా లాభం లేకపోయింది. ఆ తర్వాత ఇంకేమీ తెలియలేదు. ఒక రోజంతా పడున్నాడని అనుకుంటున్నాడు, కానీ ఎంతకాలమో తెలీదు. నాన్న ఎంత కంగారు పడుతున్నారో. నా సెల్ ఫోన్ ఏది అంటూ ఎడమ చేయి కదిలించి ఫోను కోసం వెతికాడు. ఏమిటి వెతుకుతున్నారు అంటూ ఆ చేతి మీద ఒక చల్లటి స్పర్శ. హిందాకటి మృదువైన స్వరం అడుగుతోంది. ఏదైతే అయ్యింది, కళ్ళు తెరవాలనుకున్నాడు. వెలుతురు పడుతుంటే కళ్ళల్లో సూదులు పొడుస్తున్నంత బాధగా ఉంది. అయినా మొండిగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఒక అమ్మాయి. మొదట లీలగా, తర్వాత కొద్ది కొద్దిగా స్పష్టం అవుతూ కనిపిస్తోంది. వెన్నెలంత సౌమ్యంగా ఉంది. ముక్కుకున్న ఒంటిరాయి ముక్కుపడక మెరుస్తూ కనిపించింది. ఆమె పెదవులు ఒంపు తిరిగి నవ్వుతున్నట్టున్నాయి. కళ్ళల్లో చల్లదనం ఉంది. దువ్వుకోకుండా రేగి ఉన్న వెంట్రుకలు నుదుటి మీద పడుతున్నాయి. ఎలా ఉంది అని అడిగింది. నాకేమైంది అంటూ మాట్లాడాడు. గొంతు లోతుల్లో నుంచి వచ్చిన స్వరం అతడికే సరిగ్గా వినపడలేదు. ఆమె మొహంలో ఆనందం. థ్యాంక్ గాడ్ మీరు మాట్లాడారు, ఇంకేం పర్వాలేదు అంది. అసలేమైంది? నా కాళ్ళు అవి ఓకేనా అంటూ కాళ్ళు కదిపే ప్రయత్నం చేశాడు. ఉండండి, కాలికి ప్లాస్టర్ ఉంది అన్నది ఆ గొంతు. అతను తడిమి చూసుకుంటూ ఉండగా ఆమె అన్నది, మీ కాలు మీదున్న కొండరాయిని తొలగించి తీసుకొచ్చారు. పక్కపట్నం నుంచి అప్పుడప్పుడు డాక్టర్ పాల్ మా పల్లెకి వస్తారు. ఆయనే మా కొండదొరకి ప్లాస్టర్ వేయడం నేర్పించారు. అతనొచ్చి వెదురు బొంగు వేసి స్ట్రెయిట్గా పెట్టి మీ కాలికి ప్లాస్టర్ వేశాడు అని చెప్తోంది. అంటే ఫ్రాక్చర్ అయ్యిందా? ఆతృతగా అడిగాడు వ్యాస్. తెలీదు, అంబులెన్స్కి ఫోన్ చేశాం. మొన్న తుఫానుకి ఏరు పొంగి దారంతా చెట్లు అడ్డంగా పడున్నాయి. 2 రోజులు పడుతుందన్నారు అన్నది ఆమె. మై గాడ్, ఇది అడవా అంటూ లేవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. అలాంటిదే, గిరిజనులుండే కొండ ప్రాంతం. ఏజెన్సీ ఏరియా మైనపు వలస. మీ గూగుల్ మ్యాప్లో ఇది ఉందని కూడా తెలీదు అని చెప్పుకొస్తోంది ఆమె. అప్పటికి కాస్త తేరుకున్నాడు వ్యాస్. మరి మీరెందుకు ఇక్కడున్నారు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె పక్కనే ఉన్న గ్లాసు మీద మూత తీసి అందులో ద్రవాన్ని అతనికి తాగిస్తూ, మెల్లగా గుటకేయండి, రాగి జావా అంది. మీరు డాక్టరా? తాగుతూ అడిగాడు వ్యాస్. టీచర్ని నేను అని చెప్పింది ఆమె. ఇక్కడా అంటూ తనున్న ప్రదేశం అంతా పరిశీలించి చూశాడు. వెదురుతో చేసిన తడకలు, మంచం పక్కనే నేల మీద చాప, టేబుల్ ఫ్యాన్, ఓ మూలగా టేబుల్ మీద స్టవ్వు, గిన్నెలు ఉన్నాయి. ఇంత సింపుల్గా ఉన్న ఇంటిని, కాదు పాకని అతనెప్పుడూ చూడలేదు. గిన్నెలో నుంచి వంచి అతనికి ఆమె ఇంకాస్త జావ తాగించింది. వ్యాస్కి ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించింది. అప్పటిదాకా కనపడని తలనొప్పి కూడా తెలిసింది. అబ్బా అంటూ నుదుటి మీద చేయి పెట్టుకున్నాడు. చేతికి పెద్ద కట్టు తగిలింది.
అతడు తన బాధ మర్చిపోవడానికా అన్నట్టు ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది. నా పేరు శతరూప అంటూ ప్రారంభించింది. ఇక్కడి గిరిజనుల పిల్లలకి నేను చదువు చెప్తున్నాను. సహారా అనే సంస్థ నాకు జీతం ఇస్తుంది. జీతం తక్కువే, కానీ ఇక్కడ దొరికే ప్రేమ ఎక్కువ అంటూ నవ్వింది. కష్టాలు కూడా కొన్ని ఉన్నాయనుకోండి. ఒక్కోసారి సెల్ ఫోన్ సిగ్నల్స్ కోసం కూడా పడిగాపులు పడాల్సి వస్తుంది. కరెంటు ఎప్పుడు పోతుందో చెప్పలేం అంటూ చెప్తోంది ఆమె. మనుషులకి దూరంగా, ప్రకృతికి దగ్గరగా గిరిజన పిల్లల అమాయకత్వాన్ని జ్ఞానంగా మార్చాలన్న కోరిక ఆమెకు ఆలంబనగా ఉన్నట్టు అనిపించింది. పొడవుకు తగ్గ లావుతో మంచి శరీర దారుఢ్యం ఉన్న అమ్మాయిలా కనిపించింది. కట్టుకున్న చీర నలిగిపోయింది. విరబోసుకున్న జుట్టు చాలా పొడవుగా ఉంది. మెడలో ఎర్ర పూసల దండ, అదే ఎరుపుతో మొహాన బొట్టు. ఇవి మాత్రమే ఆమె ఆభరణాలు. నా కారు అడిగాడు సందేహంగా వ్యాస్. దొరికినా మీరు వాడలేరులేండి. మీ సెల్ ఫోన్ కూడా లోయలో ఎక్కడో పడిపోయి ఉంటుంది. 2 చెట్ల కొమ్మల మధ్య స్పృహ తప్పి ఉన్న మిమ్మల్ని చూసి నన్ను పిలుచుకొచ్చారు. నేను అంబులెన్స్కి ఫోన్ చేశాను. అది రాదని తెలిసి కొండదరికి కబురు పంపి అతడి సహాయంతో మిమ్మల్ని ఇక్కడికి చేర్చాను. డాక్టర్ పాల్ గారు ఎల్లుండొస్తారు. చాలా ఎఫిషియంట్. అయినా ఈ మాత్రం మాట్లాడుతున్నారంటే ఇంకేం పర్వాలేదు. ఇదివరకు ఎవరూ కూడా అంటూ ఆగిపోయి నేను అన్నం వండుతాను అని లోపలికెళ్ళిపోయింది. ఆమె సడన్గా ఆపేయడం గుర్తించి ఇదివరకు చాలామంది ఏమయ్యారు? చచ్చిపోయారా? ఇక్కడ యాక్సిడెంట్లు మామూలేనా అని అడిగాడు. ఈ ప్రాంతంలో చాలా యాక్సిడెంట్లు జరిగాయి. సాధారణంగా కొండ చుట్టి వెళ్ళాలనుకునే వాళ్ళు దగ్గర దారని దీన్ని ఎంచుకుంటారు. ఇక్కడ యాక్సిడెంట్లు అవ్వడం, గిరిజనులు వాళ్ళ శవాలను దగ్గరలోని ఆసుపత్రికి అప్పగించటం పరిపాటే. అవన్నీ ఎందుకు గాని ఈ పూటకి పచ్చడన్నం పెడతాను. సరేనా? సరే కాకపోయినా నేనేం చెయ్యలేనులేండి అంటూ నవ్వింది. ఏదైనా పర్వాలేదు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. నేను లేవలేను. ఇక్కడ మగవాళ్ళెవరూ లేరా అంటూ ఇబ్బంది పడుతూ సందేహంగా అడిగాడు. దానికామె నాకు నర్సు పని కూడా వచ్చు. ఇక్కడ ట్రైబల్స్కి జ్వరం వస్తే అన్నీ నేనే అంటూ నవ్వింది. మాటిమాటికి నవ్వడం ఆమె అలవాటనుకుంటాను. ఆమె మొహానికి అది ఎంతో బాగుంది. కొంతమందికే ఆ ఆర్టు పుట్టుకతోనే వస్తుంది. ఆమె చెయ్యి చూపిస్తున్న వైపు చూస్తే కుర్చీ కింద బెడ్ ప్యాన్ కనిపించింది. అతను అన్నం తింటూ ఉండగా స్పృహలో లేనప్పుడు కొండదొర మీకు యాంటీసెప్టిక్, టెటనస్, పెయిన్ కిల్లర్సు, ఇంజెక్షన్స్ ఇచ్చి వెళ్ళాడని ఆమె చెప్పింది. అంతలోనే కరెంటు పోయింది. ఇక పొద్దుటిదాకా రాదు అంది. ఆ గుడిసె పైకప్పు చూస్తుంటే తన జీవితం కెలడోస్కోప్లో గాజు ముక్కల్లా ఒక్కసారిగా చెల్లాచెదురై అంతలోనే కొత్త రూపం సంతరించుకున్నట్లు అనిపించింది. ఆ రోజుల్లో తన తాత జోగులయ్య గారు ఒక జమీందారు గారి దగ్గర గుమస్తా. ఆ జమీందారు తన 1000 ఎకరాల భూమిలో కొంత జీతగాళ్లకి రాసిచ్చాడు. ఆయన దాతృత్వం గురించి ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకునేవారట. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆయనకి పద్మశ్రీ కూడా వచ్చింది. ఆయన కొడుకు పెద్ద డాక్టర్ అని, లండన్లో చదువుకొనొచ్చిన తండ్రి గుణాలు పొదవి పుచ్చుకొని అదే పల్లెటూరులో ఆసుపత్రి కట్టి పేదలకు సేవ చేస్తున్నారని అంతవరకే తెలుసు. ఆయన దగ్గర పనిచేసిన తన తాత విషయానికొస్తే తన వంతుగా వచ్చిన భూమిని అమ్మి ఆయన కాఫీ తోటల్లో పెట్టుబడి పెట్టారట. దశ తిరిగింది. ప్రస్తుతం ఆయన కొడుకే కాఫీ కింగ్ అని పిలువబడే పృథ్వీరాజ్. ఆ రాజు కొడుకు తాను. కోరుకోవాలే కానీ కొండ మీద కోతినే కాదు, కొండనే కొనేయగల తండ్రున్నవాడు. ఫిజికల్గా ఎంతో ఫిట్గా ఉండే కారు రేసర్. రేపో మాపో తండ్రి వ్యాస్ అండ్ కో కాఫీ కంపెనీకి తాను ఎండీ కాబోతున్నాడు. ఆ సందర్భంగా డ్రమ్ముల కొద్దీ మందు, రేవ్ పార్టీ, డాన్సులు, బాంబే నుంచి డాన్సర్లు, మీ కాఫీ ఎస్టేట్లో పిక్నిక్ చేయవా వీటన్నిటితో అని ఫ్రెండ్స్ కోరిక మీద ముందు ఏర్పాట్లు చూడడానికి బయలుదేరాడు. మన కాఫీ తోటలు చూసొస్తా డాడీ అని బయలుదేరడం, కార్ విండోలో నుంచి లోపలికి వంగి
జాగ్రత్త నాన్న అని తండ్రి అనడం, వ్యాస్తో పోటీపడి కార్ డ్రైవ్ చేసేవాడు ఎక్కడా ఉండడు, నాన్న భయపడకు అని మనసులోనే అనుకుని బయలుదేరడం, డ్రైవర్ని తీసుకెళ్లడం నామోషీగా ఫీల్ అయ్యి తన డ్రైవింగ్ మీద అపారమైన విశ్వాసంతో కొండలతో పందెం కట్టి రేసు గుర్రంలా కారుని నడిపించటం, ఫలితంగా ఈ యాక్సిడెంటు. ఈ పాఠం నేర్పింది ఎవరు? విధా, భగవంతుడా? రెండూ ఒకటేనా? ఇక్కడ తను శతరూపకే ఎందుకు కనిపించాడు? ఆమెని ఆ దేవుడే పంపాడా? డాడీ ఏం చేస్తూ ఉండి ఉంటాడు? తన కోసం ఏ హెలికాప్టర్లోనో వెతుకుతూ ఉండి ఉంటారా అంటూ అతడు తల తిప్పి చూశాడు. క్రింద చాప మీద పక్కకి తిరిగి పడుకొని ఉంది శతరూప. గూట్లో పెట్టిన లాంతరు నీడ ఆమె మీద పొడుగ్గా పడుతోంది. శతరూప అందగత్య అని చెప్పలేం. ముఖ్యంగా ఆమెలో తెలియని ప్రశాంతత ఉంది. ఈ వయసులో అందరికీ దూరంగా ఒంటరిగా ఇంత నిర్భయంగా ఎందుకుంటోంది? పెళ్ళయిందా? చాలా బీదదానిలా ఉంది. అవును, లేకపోతే అంత తక్కువ జీతానికి ఈ కారడవిలో ఎందుకు పనిచేస్తుంది? ఏమైతేనే తన ప్రాణాన్ని కాపాడింది, ఆశ్రయం ఇచ్చింది, సేవలు చేసింది. రేపు డాడీకి తను ఎక్కడున్నాడో తెలిసి తీసుకెళ్ళడానికి వస్తారు. అప్పుడు ఈమెకి ఏం ప్రత్యుపకారం చెయ్యాలి? తన కంపెనీలో పెద్ద ఉద్యోగం ఇస్తేనో, పోనీ ఆమెకెంత కావాలో అంత చెక్ రాసిస్తే, ఇక్కడ సెల్ టవర్ పెట్టిస్తే, జనరేటర్ పెట్టిస్తేనో అంటూ ఆలోచిస్తూ పడుకున్న అతనికి ఆమె సడన్గా వెళ్ళకిలా తిరిగేసరికి ఒక కొత్త కోణంలో కనిపించింది అతనికి. శతరూపని పెళ్లి చేసుకుంటే మినిస్టర్ మల్లికార్జునరావు గారి అమ్మాయితో తనకి ఎంగేజ్మెంట్ జరగబోతోంది అన్న సంగతి గుర్తొచ్చింది. సన్నగా గీతల పాలరాతి శిల్పంలా ఉండే దిశ గుర్తొచ్చింది. సో పెళ్ళి జరగని పని. పోనీ శతరూపని తను అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటే, ఇన్ సింపుల్ టర్మ్స్ ఉంచుకుంటే? ఉలిక్కి పడ్డాడు. అంతలోనే వాట్స్ రాంగ్ అనిపించింది మనసులో. తనతో ఉంటే ఆమె లైఫ్ సెక్యూర్డ్గా ఉంటుంది కదా. తనకి గర్ల్ ఫ్రెండ్స్ కొత్త కాదు. కానీ ఈమె, ఈ ఆలోచనలతో అతనికి తెలియకుండానే నిద్రపట్టింది. తెల్లారి లేచేసరికి శతరూప పాలు అంటూ తీసుకొచ్చి ఇచ్చింది. గంజి పెట్టిన ఇస్త్రీ చీరలో చక్కగా తయారయ్యుంది. అతడు గ్లాస్ అందుకుంటూ, నేను ఎవరో ఏమిటో నువ్వు అడగలేదు, తెలుసుకోవాలని లేదా అని అడిగాడు. ఆమె నవ్వి, సాటి మనిషి మీరు. ఈ అడవిలోకొచ్చాక యాక్సిడెంట్ అయ్యింది, అదొక్కటే నాకు తెలిసింది అన్నది. మా తాతగారి పేరు జోగులయ్య గారు. భవానీప్రసాద్ అనే జమీందారు గారి దగ్గర లెక్కలు చూసేవారట. మా నాన్నగారి హయాంలో పట్నం వచ్చేశాం. మా డాడీ పృథ్వీరాజ్ గారు కాఫీ ఎస్టేట్స్ పెట్టి బిలియనీర్ అయ్యారు. ఇప్పుడు ఆయన్ని అంతా కాఫీ కింగ్ అంటారు తెలుసా. మా అమ్మ 12వ ఏట పోయింది. నేను ఒక్కడనే సంతానం. మీలాంటి అమ్మాయిని ఇలాంటి చోట కలుస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. శతరూప, మీకు నాతో వచ్చేయాలనుకుంటే, అదే బయట ప్రపంచంలోకి వచ్చేయాలనుకుంటే మంచి లైఫ్ ఇస్తాను, ఐ మీన్ మంచి జాబ్ అంటూ తడబడ్డాడు. ఆమె చిరునవ్వుతో మీ తాతగారి పేరేమిటి అని అడిగింది. జోగులయ్య గారు అన్నాడు. పాలు తాగండి అంటూ ఆమె అందించింది. నా ప్రశ్నకు మీరు జవాబియ్యలేదు. మీరేం కావాలన్నా ఇస్తాను. పోనీ ఇక్కడే మీకోసం ఒక గెస్ట్ హౌస్ కట్టించినా, పవర్, ఇంటర్నెట్ అన్నీ అంతరాయం లేకుండా సప్లై చేయించినా ఏం చెయ్యను? ఏదో ఒకటి అడగాల్సిందే. నాకింత చేసిన మీకు ఏదో ఒకటి చెయ్యకుండా నేను వెళ్ళలేను అంటున్నాడు అతను. ఆమె మాట్లాడలేదు. దాన్ని మరోలా అర్థం చేసుకుని, ఒక స్త్రీగా ఇంకేమైనా ఆశించినా సరే అన్నాడు. ఆమె తీక్షణంగా చూసింది. అదే ప్రత్యుపకారం అంటూ సరిదిద్దుకున్నాడు. అతడి చివరి మాటలు పట్టించుకోకుండా ఆమె ఫోన్ పరికించి చూసి, థ్యాంక్ గాడ్ సిగ్నల్స్ ఉన్నాయి, ఎప్పుడైనా పోవచ్చు, తొందరగా మీ నాన్నగారికి ఫోన్ చేయండి అంటూ బయటికెళ్ళింది. వ్యాస్ తండ్రికి ఫోన్ చేశాడు. అతడి స్వరం వినపడగానే, బాబూ, నాన్నా వ్యాస్, ఎక్కడున్నావురా, ఏమైందిరా అంటూ అట్నుంచి ఆయన ఏడ్చేశాడు.
సాధ్యమైనంత టూకీగా జరిగింది చెప్పాడు వ్యాస్. దేవుడున్నాడురా, ఉన్నాడు. శతకోటి రూపాల్లో కాదు కాదు, అనంత శతకోటి రూపాల్లో ఉన్నాడు. నేను వస్తున్నాను అన్నాడు ఉద్వేగంగా. అంబులెన్స్ వచ్చింది. పృథ్వీరాజ్ గారు వచ్చారు. గూడెమంతా గూడు కట్టి నిలబడి చూస్తున్నారు. ఆయన శతరూపకి దండం పెట్టి, ఏ దేవతో నీ రూపంలో నా బిడ్డని కాపాడిందమ్మా, మా ఊరు వచ్చేయి, మా కంపెనీలో మంచి ఉద్యోగం, మంచి జీతం, నువ్వు కోరినంత ఇస్తాను అన్నారు. ఆమె మాట్లాడలేదు. వ్యాస్ కల్పించుకొని, ఎందుకు సంశయం, వచ్చేయి, ఈ దోమల మధ్య సెల్ ఫోన్ సిగ్నల్సు కరెంటు లేని అడవిలో ఎందుకు ఉండడం, నా సెక్రటరీగా అయినా ఉండొచ్చు అన్నాడు. అన్నీ తెలిసి, నేను కోరుకుని వచ్చిన ఊరు సరిది క్లుప్తంగా అన్నది ఆమె. ఏదైనా ఇచ్చి నీ రుణం కొంతైనా తీర్చుకోనివ్వమ్మా, భగవంతుడి దయవల్ల ఆ దేవుడు నాకు చాలా డబ్బిచ్చాడు అన్నాడు పృథ్వీరాజ్ బ్రతిమిలాడుతున్నట్టు. ఆమె నుంచి అదే చిరునవ్వు. స్కూల్ పెట్టించనా, పోనీ ఆసుపత్రి కట్టించనా అంటూ ఆయన ఆప్షన్స్ అడిగాడు. ఆమె జవాబు చెప్పలేదు. వ్యాస్కి కోపం వచ్చింది. తాము ఇస్తున్న ఆఫర్ వద్దంటున్నందుకో, తన దగ్గర పని వద్దంటున్నందుకో అర్థం కాలేదు. కాస్త విసురుగా, వస్తున్న సాయం వద్దనకూడదు, మా తాత జోగులయ్య గారి పేరు మీద ఇక్కడ పిల్లలకి స్కూలు కట్టిస్తాను, నువ్వే చూసుకోలే అన్నాడు. మీ తాతగారు జోగులయ్య గారన్నారు కదా అంది. ఆమె ఏమడుగుతోందో వ్యాస్కి అర్థం కాలేదు. అవునన్నట్టు తల ఊపాడు. ఆయన భవానీ ప్రసాద్ గారి దగ్గర పనిచేసేవారుగా అన్నది ఆమె. అవును, ఆ జమీందారు మీకు తెలుసా అని అడిగాడు. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు, ఒకసారి దానమిచ్చింది తిరిగి తీసుకోకూడదని అని ఆగిపోయింది. అయితే ఆ భవానీ ప్రసాద్ గారు మా తాతగారు అని చెప్పింది శతరూప. ఇద్దరూ తిమ్మెరపోయారు. అంబులెన్స్ కదిలిపోయింది. సమాప్తం. ఇదండి కథ. ఆఖరి 2 నిమిషాలు ఈ కథలో సంభాషణ ఎంత రసవత్తరంగా సాగిందో కదా. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కథపై, కథనంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి. మరిన్ని విలువైన సామాజిక, సందేశాత్మక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.